రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. ప్రభుత్వం సెర్చ్ కమిటీలు వేసినా ప్రాసెస్ మాత్రం ముందుకు కదలడం లేదు. దీంతో వర్సిటీలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. రాష్ట్రంలో ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఇలా 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి వైస్ ఛాన్సలర్ల 3 ఏళ్ల కాల పరిమితి గత నెల 21తో ముగిసింది. ఆలోపే కొత్త వీసీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 12 వరకు అర్హులైన ప్రొఫెసర్ల నుంచి అప్లికేషన్లు స్వీకరించింది. మొత్తం 312 మంది నుంచి 1382 దరఖాస్తులు అందాయి. వాటి స్క్రూటినీ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈలోపే ఎన్నికల కోడ్ రావడం, వీసీల రిక్రూట్మెంట్ కు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. గత నెల రోజుల క్రితం యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ యొక్క పదవీ కాలం పూర్తయింది. ఈ పూర్తయిన నేపథ్యంలోనే యూనివర్సిటీలకు కూడా ఇన్ఛార్జీలుగా ఐఏఎస్లు నిర్వహించడం జరిగింది. ఈ ఐఏఎస్లు నిర్వహించి కేవలం 1-2 రోజులు మాత్రం ఈరోజు యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు వెళ్ళారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలో ఈరోజు అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్నారు. కనీసం టీచింగ్ ఫ్యాకల్టీ కానీ అదేవిధంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల ప్రమేయం లేకుండా, ఫైరోకి లేకుండా ప్రతి ఒక్క యూనివర్సిటీకి కూడా రెగ్యులర్ వీసీలను నియమించాలి. వీసీలు లేక వర్సిటీల్లో సమస్యలు పెరిగిపోయాయంటున్నారు విద్యార్థులు, విద్యావేత్తలు. అనుభవం ఉన్న వారినే వీసీలుగా నియమించాలంటున్నారు. కొత్త ప్రొఫెసర్లు లేక యూనివర్సిటీల్లో రీసెర్చ్ జరగడం లేదంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి వీసీల పోస్టులు భర్తీ చేయాలి. ఇన్ఛార్జ్ వీసీలు ఐఏఎస్ ఆఫీసర్లు చాలా రకాలుగా వాళ్ళకి ఇక్కడ పోస్టులు ఉన్నాయి. ప్రజలపైన వాళ్ళు శ్రద్ధ చూస్తున్నారు. విద్యార్థులపైన, విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టాలంటే సపరేట్గా వీసీలను నియమించి విద్యా వ్యవస్థని, అలాగే యూనివర్సిటీలకి తగిన నిధులు కేటాయించాలి. ప్రతి యూనివర్సిటీకి 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి బడ్జెట్లో కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంత మోడర్న్ సొసైటీలో సిలబస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఆధునిక కోర్సులు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటివన్నీ తక్షణమే ఆ మార్పులకి గురైతున్న సొసైటీతో పాటు యూనివర్సిటీలే చాలా ప్రాథమికంగా దేశ భవిష్యత్తు నిర్దేశించే యూనివర్సిటీలు కేంద్రాలుగా ఉంటాయి. అట్లాంటి యూనివర్సిటీలో ఇన్ఛార్జీల వీసీలు కాదు, రెగ్యులర్ వీసీలు తక్షణమే నియమించాలి. దాంట్లో ఎలాంటి రాజకీయాలు ప్రమేయం ఉండకూడదు, ఎలాంటి వ్యక్తుల ప్రమేయం ఉండకూడదు. మేధావులు, అవగాహన ఉన్న వాళ్ళు యూనివర్సిటీలకు వీసీలుగా నియమించాలి. కొత్త వీసీల నియామకంపై సర్కారు జాగ్రత్తగా అడుగులేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యమిచ్చేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. జేఎన్టీయూ, ఓయూల్లో 1 ఓసీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వీసీలను నియమించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.